2020 సంవత్సరం సెప్టెంబర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో సెప్టెంబర్ నెలలో మొత్తం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ పరంగా చూసినట్లయితే 104,000 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోవడం జరిగింది. మరి ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ ఎన్ని అమ్మకాలు చేస్తుంది ఈ వీడియో తెలుసుకుందాం. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ పొజిషన్ లో చూసినట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మొదటి పొజిషన్ లో అయితే ఉన్నారన్నమాట. 22,481 అమ్మకాలతో మొదటి పొజిషన్ లో టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. సో మనకి టీవీఎస్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఐక్యూబ్ ఎస్టీ వంటి మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. టీవీఎస్ వాళ్ళు ప్రెసెంట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో టాప్ లో అయితే ఉన్నారన్నమాట. టీవీఎస్ ఐక్యూ బాగా సక్సెస్ఫుల్ అయిన మోడల్. అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ పరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే ₹1,00,000 నుంచి ₹160,000 లోపు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉండవు. ఎక్కువ వేరియంట్స్ అనేది అందుబాటులో ఉండడం వల్ల కస్టమర్స్ ఎక్కువగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇష్యూస్ కూడా పెద్దగా టీవీఎస్ ఐక్యూబ్ లో ఉన్నాయి, కానీ మేజర్ ఇష్యూస్ లాంటివి కనిపించకపోవడం కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో ఫస్ట్ పొజిషన్ అయితే వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. సెకండ్ పొజిషన్ లో బజాజ్ కంపెనీ వాళ్ళు 19,519 అమ్మకాలతో సెకండ్ పొజిషన్ లో అయితే ఉన్నారన్నమాట. ఇక బజాజ్ పరంగా చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ 3 మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. 30 సిరీస్ లో 3001, 35 సిరీస్ లో 3501, 3502, 3503 అని మొత్తం 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు కూడా స్టార్టింగ్ ఇప్పుడు ₹1,00,000 ప్రైస్ నుంచి సుమారుగా ₹1,35,000 ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ బజాజ్ సంబంధించిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ప్రీమియం మెటల్ బాడీతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం, అలాగే బజాజ్ సంబంధించిన బ్రాండ్ కానివ్వండి, వీళ్ళు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో PMSM మోడల్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వాస్తవానికి గత నెల అమ్మకాల్లో బజాజ్ కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ 4th, 5th పొజిషన్ కి అయితే వెళ్ళిపోవడం జరిగింది అనమాట. కారణం ఏంటంటే PMSM మోటార్ సంబంధించిన షార్టేజ్ ఏర్పడడం వల్ల జరిగింది. ఇప్పుడు వాళ్ళ షార్టేజ్ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ పొజిషన్ కి అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే వచ్చారనమాట. వాస్తవానికి బజాజ్ యాక్చువల్లీ టాప్ కి వెళ్తుంది అనుకున్నాం, కానీ ఏంటంటే సెకండ్ పొజిషన్ లోనే కంటిన్యూ అవుతున్నారు అనమాట. ఎందుకంటే లాస్ట్ మంత్ ఆ బుకింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ మంత్ బుకింగ్స్ రెండు కలిపి ఎక్కువ సేల్స్ అవుతాయి అనుకున్నాం అనమాట. మూడో పొజిషన్ లో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 18,109 అమ్మకాల్లో మూడో పొజిషన్ కి అయితే రావడం జరిగింది అనమాట. ఏతర్ సంబంధించి రిస్తా, ఏతర్ 450, ఏతర్ ఏపెక్స్ మొత్తం 3 వేరియంట్స్ అంటే 3 రకాల ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా చాలా వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ సేల్స్ పరంగా చూసుకున్నైతే రెస్తా అనేది ఏతర్ కంపెనీ వాళ్ళకి మేజర్ సేల్ ఫ్యాక్టర్ గా అయితే కనిపిస్తుంది అనమాట. రెస్తా వచ్చి మనకి స్టార్టింగ్ ₹115,000 నుంచి ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా రీసెంట్ గా వీళ్ళు బ్యాటరీ సర్వీస్ కింద చాలా తక్కువ ధరకి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో అది కూడా మేబీ ఏతర్ కంపెనీ వాళ్ళకి ఆ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ పెరగడానికి అది కూడా ఒక కారణం అయ్యే అవకాశం అయితే ఉంది. 4వ పొజిషన్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. సో ఓలా గురించి మనకి చాలా మంది తెలిసి ఉండదు. ఓలా సంబంధించిన S1X కానివ్వండి, S1 Pro ఇలా మల్టిపుల్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు టూ వీలర్ సెగ్మెంట్ కాబట్టి వీళ్ళ రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ కూడా టూ వీలర్ సెగ్మెంట్ సేల్స్ రిపోర్ట్ లోకి వస్తుంది. సో ఈ అన్ని కలుపుకుంటే ఓలా కంపెనీ వాళ్ళు అయితే 4th పొజిషన్ అయితే ఉన్నారన్నమాట. సో వీళ్ళు 13,371 అమ్మకాలతో అయితే ఉన్నారు. వాస్తవానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళ ప్రైజెస్ పరంగా అయితే చాలా తక్కువ ప్రైస్ కి ఎక్కువ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఫీచర్స్ పరంగా కూడా. కాకపోతే ఏంటంటే కస్టమర్స్ నుంచి చెప్పే ఫీడ్బ్యాక్ ఇంకా సర్వీస్ పరంగా అయితే ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని రెక్టిఫై చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ రోజుకి కూడా ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు వెనకబడడానికి కారణాలు చూసుకున్నట్లయితే సర్వీస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక 5వ పొజిషన్ లో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు 12,736 అమ్మకాలతో 5వ పొజిషన్ లో అయితే ఉన్నారన్నమాట. హీరో సంబంధించి వేద ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి VX2 అలానే VX2 అనే కొత్త స్కూటర్ అయితే వచ్చింది. ఇందులో కూడా మనకి ప్లస్ VX2 గో ఇస్తున్నారు. అలానే V2 లో V2 ప్లస్ V2 Pro వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే హీరో వేదా సంబంధించిన VX2 మోడల్ వచ్చిందో హీరో మోటార్ కంపెనీ వాళ్ళ సేల్స్ అనేవి ఇంకా బాగా మెరుగుపడినాయి అని చెప్పుకోవచ్చు. ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో 143 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం, అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా సీట్ లాంటిది ఆఫర్ చేయడం ఏదైతుందో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా వీళ్ళ కాంపిటేటివ్ ప్రైసింగ్ తీసుకురావడంతో హీరో సంబంధించిన వేద ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది వీళ్ళ సేల్స్ లో అనేది ముందు ఉండడానికి కారణంగా మారిందనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు 6వ పొజిషన్ లో అయితే ఉన్నారన్నమాట. 4,271 అమ్మకాలతో. సో గ్రీవ్స్ పరంగా చూసుకున్నైతే మొత్తం మ్యాగ్నస్ నియో, నెక్సస్ ఏతోని రెండు కూడా రిజిస్ట్రేషన్ మోడల్స్ అనమాట. సో ప్రెసెంట్ మనకి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి మ్యాగ్నస్ ఏదైతే ఉందో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి డీలర్స్ నుంచి కనుక్కుంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ తర్వాత నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో అది కూడా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఉంది. సో మనకి మ్యాగ్నస్ నియో ఏదైతే ఉందో ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే అందుబాటు రేట్ లో ఉండడం, ఫ్యామిలీ ఓరియంటెడ్ బాగా బెస్ట్ సెల్లింగ్
సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ కంపెనీ నుంచి 5-6 ఇయర్స్ నుంచి ఆంపియర్ నుంచి బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఆ సేల్స్ రిపోర్ట్ లో ముందుండడానికి కారణం ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ నియో కానివ్వండి, ఆంపియర్ సంబంధించిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మేజర్ కారణాలుగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే బీగాస్ కంపెనీ వాళ్ళు 2270 అమ్మకాలతో 7వ పొజిషన్ లో అయితే ఉన్నారన్నమాట. సో బీగాస్ నుంచి అయితే మనకి RUV 350, బీగాస్ C12 ఐమాక్స్, అలానే కొత్తగా ఊవా మోడల్ వచ్చింది. బట్ ఊవా అయితే రీసెంట్ గా వచ్చింది కాబట్టి లాస్ట్ మంత్ సేల్స్ రిపోర్ట్ దీనికి సంబంధం లేదు. RUV 350 మ్యాక్స్ C12 అనేది సేల్స్ కారణం అనమాట. సో మంచి విషయం ఏంటంటే లాస్ట్ మంత్ వీళ్ళ స్కూటర్ ప్రైజెస్ కూడా తగ్గించడం జరిగింది. సో దాని వల్ల కూడా కాస్త స్కూటర్ సేల్స్ బూస్ట్ అయినట్టుగా మనం భావించవచ్చు. దాంతో పాటుగా వీళ్ళు ఎక్కువగా B2B సెగ్మెంట్ కి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు బీగాస్ కంపెనీ వాళ్ళు. ఇక నెక్స్ట్ లేదా ప్యూర్ ఎనర్జీ వాళ్ళు 1762 అమ్మకాలతో 8వ పొజిషన్ లో ఉన్నారు. 9వ పొజిషన్ లో రివర్ కంపెనీ వాళ్ళు 1682 అమ్మకాలతో అయితే 9వ పొజిషన్ లో అయితే ఉన్నారన్నమాట. రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ఏదైతే ఉందో లాస్ట్ మంత్ వీళ్ళు 8 years ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ప్రకటించారు అనమాట. ఒక 1 to 2 weeks బిఫోర్ జరిగిన ఇన్ఫర్మేషన్. ఎంతో కొంత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ రివర్ ఇండియా కొంచెం సేల్స్ బెటర్మెంట్ కి ఈ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఒక కారణం అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఒక SUV సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద వేరే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం కొత్తగా అప్గ్రేడ్స్ కూడా చేసామని చెప్తున్నారు. అది ఈ మంత్ నుంచి అయితే ఆ అప్గ్రేడ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. చివరిగా కైనెటిక్ చూసుకున్నైతే 1084 అమ్మకాలతో నెక్స్ట్ పొజిషన్ అయితే ఉన్నారన్నమాట. సో కైనెటిక్ పరంగా అయితే మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రీసెంట్ గా DX అనే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. అది కాకుండా మన కైనెటిక్ నుంచి ఈలోనా ఒక రిజిస్ట్రేషన్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 2-in-1 ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో దీనికి కైనెటిక్ కంపెనీ వాళ్ళ సేల్స్ కి లోనా అనేది ప్రధాన కారణం. DX కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. ఓవరాల్ గా ఇదనమాట మనకి సెప్టెంబర్ నెలలో ఎలక్ట్రిక్ 2-wheeler అమ్మకాలకు సంబంధించిన సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.